మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? మంచి విషయం అమ్మా. ఈ విషయం గురించి మనకి రానున్న జూన్ మాసంలో యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన తీసుకుని విషయంలోకి వెళ్దాం. అరుణ కిరణజాలై రంజిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మిథున రాశిలోకి వర్తిస్తారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారమ్మా. అయితే ప్రస్తుతం గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క మిథున రాశికి తృతీయ మందు కేతు, అదేవిధంగా భాగ్యమందు రాహు, దశమస్థానమందు శని, అదేవిధంగా ఈ జూన్ 2వ తేదీ నుండి గురువు అనేవాడు మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క గ్రహగతులన్నీ తీసుకుంటే ప్రధానంగా మిథున రాశి వారికి అద్భుత రాజయోగం నడుస్తున్నది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురువు అనేవాడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు, జన్మం నుంచి మారి ద్వితీయంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశి ప్రవేశిస్తున్నాడు జూన్ 2వ తేదీ నుండి. కాబట్టి వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క భాగ్యంలో రాహు సంచారం వల్ల కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ, అంటే ప్రతి విషయాల్లో ఆటంకాలు కలిగినప్పటికీ అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉందమ్మా. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే విద్యలో ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉండదు ఉందమ్మా. అంటే కాస్త ఏ విషయానికైనా సరే కాస్త అంటే కష్టే ఫలే అంటారు, వీళ్ళు కష్టపడితేనే ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో హాయి గారడి అన్నట్లు కాకుండా చదవకుండా కాస్త కష్టపడి కష్టే ఫలే, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఈ విద్యార్థులకు ప్రధానంగా మిథున రాశి వారి యొక్క విద్యార్థులకు నేను ఇచ్చినటువంటి సలహా ఏమిటయ్యా అంటే, వీరికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే ఇబ్బందులు పడే సూచన కనపడుతున్నది. కాబట్టి విద్యార్థులు కాస్త కష్టపడి దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ నిత్యం దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకుంటూ చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఉద్యోగం స్ట్రెస్ ఉంది, మారాలి అనే ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు మారొచ్చు అంటారా? కలిసి వస్తుంది అంటారా? కాస్త ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దశమ స్థానంలో శని సంచారం వల్ల కాస్త మాటపడే అధికారులతో మాటపడే యోగం అనేది కనపడుతున్నారమ్మా. కాబట్టి ఈ కాస్త ఉద్యోగస్తులు కాస్త సామరస్యాన్ని పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వివాహ యోగం కూడా ఉందంటారా గురుగారు? ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? అలాగే ప్రేమికులకు కూడా కలిసి వస్తుందంటారా ఈ మాసంలో? ప్రధానంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా విశేషమైనటువంటి మంచి ఆశాజనకంగా చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే నాలుగు నుంచో వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా కాస్త ఉత్తమమైనటువంటి మాసంగా ఉంటుంది. ప్రథమంలో కాస్త విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అయినప్పటికీ అంతిమంలో మాత్రం ఒక వివాహం అనేది ఖాయం, ఈ మాసంలో వివాహం అనేది ఖాయం అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తున్నది. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యంలో రాహు సంచారం వల్ల మాట్లాడేటప్పుడు కాస్త సెల్ ఫోన్లో కానీ కాస్త మీడియా విషయంలో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే దీనివల్ల ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ మిథున రాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కాస్త సమాజంలో కాస్త గౌరవ దీంతో బతుకుతున్న వాళ్ళు, వీరందరూ కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం ద్వారా ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం కూడా ఉందంటారా? సంతానం ఆ విషయంలో ఈ యొక్క మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాస్త ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే
ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదే కాకుండా గృహయోగం, ప్రతి మనిషి కూడా గృహం అనేది సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సొంతింటి కళ అనేది ఈ యొక్క మాసాన్ని ప్రథమంలో అంకురార్పణ చేసుకోవడం ద్వారా, అంటే ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా అంతిమంలో సొంతింటి కళని నెరవేర్చుకునే యోగం అనేది కనపడుతున్నది. గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో ప్రశాంతంగా ఉంటుందంటారు? ప్రధానంగా నేను ప్రథమంలో అదే విషయం చెప్పుకుంటూ వచ్చాను. ప్రధానంగా మిథున రాశి వారు మాట తీరు అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి, కాస్త కోపాన్ని తగ్గించుకుని ఆచితూచి మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా ఈ యొక్క మాసం దీన్ని అప్లైబుల్ చేసుకోవాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శాంతంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ యొక్క సూచన పాటించాలని అన్నటువంటి నా ఉద్దేశం. మరి ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా ఆరోగ్యపరంగా? ప్రధానంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఈ యొక్క రాహు సంచారం, అదేవిధంగా కేతు సంచారం ద్వారా అసలు ఎలర్జీ, శరీరంలో స్కిన్ సంబంధమైనటువంటి ఎలర్జీ, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాస్త వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసంలో మరి గురుగ్రహ సంచారం కూడా ఉంది కదా, ఎలా కలిసి వస్తుంది అంటారు? ఈ పెట్టుబడులు కూడా పెట్టొచ్చా? ఈ యొక్క మాసాన్ని కాస్త దాటి వేస్తే, అంటే ఆలోచనలన్నీ రాసుకుని రానున్న మాసాలను ప్లానింగ్ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి వీళ్ళకి ఏ రుద్రాక్ష బాగుంటుందంటారు? ప్రధానంగా మిథున రాశి వారు ప్రస్తుత గోచారాన్ని అనుకోండి, వారి యొక్క రాశి పరంగా తీసుకున్న వీరు చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీరికి లైఫ్ లాంగ్ కూడా చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రధానంగా విద్యార్థులు ఈ యొక్క రుద్రాక్ష ధరించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరగడం, తద్వారా కాస్త మనం కష్టపడడం, అదేవిధంగా దైవానుగ్రహం కూడా ఉండాలి. మన కష్టం ఒకటే కాకుండా దైవానుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి ఇది ధరించడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులనే కాదు, మిథున రాశి వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సోమవారము, బుధవారము, అదేవిధంగా శనివారము ఏ కార్యార్థం వెళ్ళి ఈ యొక్క వారాల్లో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ధరించవలసినటువంటి రంగు ప్రధానంగా ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా సిమెంట్ కలర్, యాష్ కలర్ అంటారు. ఇది ధరించడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఈ మాసంలో వీరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన కూడా బాగుంటుంది అంటారు? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు ప్రధానంగా తీసుకుంటే గణపతికి సంబంధించి ప్రధానంగా గణేష హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు గకార గణపతి అష్టోత్తరంతో గణపతి హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు మాస శివరాత్రి రోజు కాస్త ప్రాతకాలం అంతా ఉపవసించి కాస్త ఆ రోజు శివార్చన, లేదు అంటే శివుడికి విశేషంగా లింగార్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. శక్తి లేని వాళ్ళు శివరాత్రి అంటే ఆరోగ్యరీత్యా కూడా ఉపవాసించాలంటే కష్టం కదమ్మా. శక్తి లేని వాళ్ళు ఆ రోజు అసలు మధ్యాహ్నం ఏదో అల్పాహారం తీసుకుని సాయంకాలం ప్రదోష కాలంలో ప్రధానంగా అభిషేకం అనేది జరగాలి. కాబట్టి ఆ రోజు కాస్త మధ్యాహ్నం కూడా అల్పాహారం తీసుకుని తద్వారా అభిషేకం చేసుకోవడం ద్వారా కొన్ని మూలికలు, ఉదాహరణకి వట్టివేరు, అదేవిధంగా సిద్ధగంధంతో కలిపినటువంటి జలంతో అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకోటి ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి శనివారం నవధాన్యాలు ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా అవకాశం. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు శక్తి ఉన్న వాళ్ళు గణపతి హవనం చేసుకోవడం, శక్తి లేని వారు ఈ విధంగా కూడా దాన్ని ఏమంటారు, ఈ అగ్నిలో ఈ యొక్క నవధాన్యాలు సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. గురుగారు, మొత్తం మీద మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు అమ్మ.